చాలా చాలా రకాల ఇబ్బందుల కారణంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ కొనలేనటువంటి వారి పిల్లలు ఎలా పెంచుతారు, కాండమ్సే కొనలేనటువంటి పిల్లలను వారు కొనలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు బలవంతంగా పిల్లల్ని కానీ వాళ్ళని ఎలా పెంచుతారనేది ఒక ప్రశ్న. అలాగే అవాంఛిత గర్భాలతో పాటు హెచ్ఐవి వంటివి భారీగా సోకేటువంటి అవకాశం ఉంటుంది. అంటే విపరీతంగా కాండమ్స్ని ప్రజలకి దూరంగా ఉంచేటువంటి ప్రయత్నంతో ప్రజల్ని పెంచుకోవచ్చు అనేటువంటి ఆలోచన, అంటే జనాలను పెంచుకోవచ్చు అనేటువంటి ఆలోచన చైనా ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అది మిస్లీడ్ అయ్యేటువంటి అవకాశం ఇప్పుడు ఎక్కువ శాతం ఉన్నట్టుగా గగ్గోలు పెడుతున్నారు అక్కడ యువత. ముఖ్యంగా అవాంఛిత గర్భాలు విపరీతంగా ఏర్పడితే దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఇంకా చాలా దారుణంగా ఉంటాయనేటువంటి ఒక విమర్శలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయాల్లో వెనకడుగు తీసుకోమంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ 13% వ్యాట్ అయితే అమల్లోకి తీసుకువస్తామంటూ కూడా వారు చెప్తున్నైతే పరిస్థితి నెలకొంది. జనవరి 1, 2026 నుంచి ఈ యొక్క నిబంధన ఖచ్చితంగా అమలు చేసి తీరుతామంటూ కూడా చెప్తున్నారు. 13% వ్యాట్ విధిస్తున్నట్లు ప్రకటించింది. గత 3 ఏళ్లుగా దేశంలో జనాభాల రేటు వరుసగా పడిపోతుండడంతో ప్రజలకు పిల్లలను కనేలా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు ఒకే బిడ్డ విధానాన్ని కఠినంగా అమలు చేసి కుటుంబ నియంత్రణను ప్రోత్సహించినటువంటి చైనా ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించడం ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అందుకే ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల కూడా అంత షాక్ అవుతున్నారు. జనాభా పెంచుకోవడానికి మార్గం ఇదేనా, ఇది కరెక్ట్ అయినటువంటి మార్గమా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అంటే దీనివల్ల సరే ప్రభుత్వం జనాభా పెంచుకోవడం కోసమే కాండమ్స్ మీద వ్యాట్ పెంచి వాటిని దూరం చేసి ప్రజలకి వారి కలయిక తర్వాత జనాభా పుడుతుందని చెప్పేసి అనుకుంటుంది. కానీ ప్రభుత్వం దానివల్ల చాలా 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 నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతుందా అనేది ఇక్కడ చాలా పెద్ద $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇది కనుక సరి చేసుకోకపోతే చైనా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతుందనే దాన్ని చాలామంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే. కానీ ఏదేమైనా కూడా మాకు జనాలు పెరగడమే ఇంపార్టెంట్, అది ఏ రకంగా అయినా పర్వాలేదు అనేటువంటి విధంగా చైనా బిహేవ్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం అక్కడ కాండమ్స్ పైన 13% వ్యాట్ పెంచడం అనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అక్కడ తీవ్ర విమర్శలకు దారితీసింది. పూర్తి స్థాయిలో యువకుల నుంచి అయితే ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నటువంటి పరిణామాన్ని నెలకొంది. మరి ఇది భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది వేచి చూడాలి.